హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పొదిరిల్లు ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. కానీ దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కూడా చేయండి. లైక్ అండ్ షేర్ మాకు కాస్త సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేనైతే ఈ ముగ్గు వేస్తే మీకు సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది అయితే వివరించేస్తాను. కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఈరోజు మనం ఎపిసోడ్ చూసుకున్నట్లయితే మహాలక్ష్మి ఇంటికి తన ఆధార్ కార్డు వస్తుంది. సో ఆధార్ కార్డు వచ్చేసరికి ఇంకా మహాలక్ష్మి ఆధార్ కార్డు పైన చూస్తే వైఫ్ ఆఫ్ చక్రి అని చెప్పేసి ఉంటుంది. ఇంకా వైఫ్ ఆఫ్ చక్రి అని చెప్పి చూసిన మహాలక్ష్మికి అయితే ఇంకా కోపం వచ్చేస్తుంది. వైఫ్ ఆఫ్ చక్రి అని ఎలా వస్తుంది అని చెప్పేసి వెంటనే మహాలక్ష్మి అయితే అక్కడ ఉన్న చక్రిని నిలదీస్తుంది. ఇంకా ఇంట్లో తను అడిగేసరికి, అవును నువ్వు నా భార్యవి కాబట్టి భర్తగా నా పేరు రాకపోతే ఎవరి పేరు వస్తుంది? రూల్స్ తెలీదా? చదువుకోకుండా ఆఫీస్లో ఉద్యోగం చేసేస్తున్నావా అని చెప్పేసి తను సరదాగా మాట్లాడతాడు. కానీ అప్పటికే కోపంతో రగిలిపోతున్న మహాలక్ష్మి మాత్రం, నేను మీతో సరదాలు సరసాలు ఆడేలాగా మాట్లాడట్లేదు, కాబట్టి మీ హద్దుల్లో మీరుంటే బాగుంటుంది. అయినా మహాలక్ష్మి అని మాత్రమే రావాలి, అయితే గితే మా నాన్నగారి పేరు రావాలి, మీ పేరు ఎలా వస్తుంది అంటే, మహాలక్ష్మి గారు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పెళ్ళయింది కాబట్టి నేను మీ భర్తనే, కాబట్టి రూల్స్ ఒప్పుకోండి, గవర్నమెంట్ రూల్స్ గవర్నమెంట్కి ఉంటాయి కదా అని చెప్పేసి చక్రి సమాధానం చెప్తాడు. ఇంకా వెంటనే కన్నా కూడా, అవును దినా, ఇప్పుడు దీనికోసం ఎందుకు గొడవ? అయినా ఇది ఎక్కడైనా ఉన్న రూలే కదా, మీ ఇద్దరు అలా గొడవ పడకండి అంటే, అరే నీకేం తెలుసురా కన్నా, మధ్యలో నువ్వు ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు అని చెప్పేసి అనేసరికి ఇంక అందరూ నారాయణ, కేశవ, మాధవ కూడా సైలెంట్ అయిపోతారు. ఇంకా చక్రి అయితే మహా చాలా కోపంగా ఉంది అని చెప్పేసి అనుకొని, అది కాదు మహాలక్ష్మి, నేనేం చేయగలను, నీకు ఐడి ప్రూఫ్ కావాలి, నువ్వు దానికి రిక్వెస్ట్ పెట్టుకున్నావు, యాజ్ పర్ గవర్నమెంట్ నీకు మ్యారేజ్ అయింది, ఎందుకంటే మనది రిజిస్టర్ ఆఫీస్లో జరిగింది, మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి భర్తగా నా పేరు వస్తుంది, దీనికి నువ్వు ఇంత రాదంతం చేస్తే నేనేం చేయగలను అనేసరికి, చక్రి కూడా చెప్పింది నిజమే కదా తల్లి అని చెప్పేసి నారాయణ అనేసరికి, చెప్పానా మీ ఎవరికి జోక్యం చేసుకోవద్దని అనేసరికి ఇంక వెంటనే వెనకతలు నిల్చొని చూస్తున్న హారిక, ఓహో అయితే నేను జోక్యం చేసుకోవచ్చా మహా అని చెప్పేసి వాళ్ళ వదిన అంటుంది. అనేసరికి, వదిన ఎప్పుడు వచ్చావు, రా లోపలికి, ఏంటి ఫోన్ కూడా చేయలేదు, సడన్గా వచ్చేసావు అనేసరికి, వచ్చాను నీతో మాట్లాడదామని, కానీ నువ్వు ఇక్కడ మాట్లాడే విధానం చూసి వింటున్నా, ఏంటి ఇంత ధైర్యం నీకు ఎలా వచ్చింది అని చెప్పేసి అంటే, ఇందులో ధైర్యం రావడానికి ఏముంది వదినా, మీరే చూడండి, చక్రిని ఇంకా తిడతారు మీరు, నాకు ఆధార్ కార్డ్ వచ్చేసరికి ఇగో వైఫ్ ఆఫ్ చక్రి అని చెప్పేసి వచ్చింది, అలా ఎలా వదినా, నేను డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నాను కదా అంటే, ఓకే విడాకులు తీసుకోవడానికి రెడీ అయిపోయావా అని చెప్పేసి హారిక అడుగుతుంది. వదినా మనం ముందే అనుకున్నాం కదా ఈ విషయం కోసం, కొత్తగా అడుగుతున్నావేంటి అని చెప్పేసి ఇంకా తనకైతే సమాధానం చెప్తుంది మహాలక్ష్మి. ఇంక వెంటనే హారిక అయితే అంటుంది, నన్ను క్షమించు మహా, యాక్చువల్లీ నీ మైండ్ ఫస్ట్ ఇలా డైవర్ట్ అవ్వడానికి రీజనే నేనని అనుకుంటున్నాను, నేనే డివోర్స్ ఇచ్చేసి చక్రి పైన ఎలాంటి అభిమానం ఏది పెంచుకోకు, చక్రికి దగ్గర అవ్వకు, వన్స్ నీ మనసులో ఫీలింగ్ స్టార్ట్ అయితే చక్రి నీకు శాశ్వతంగా భర్త అయిపోతాడు, సో నీ జీవితంలో నువ్వు అచీవ్ చేయాల్సినవి చేయలేవు అని నేనే చెప్పాను, కానీ ఇప్పుడు నేనే చెప్తున్నా, చక్రిని నీ భర్తగా అంగీకరించు, చక్రిని వదిలేయకు అనేసరికి మహాలక్ష్మి చాలా గజిబిజి అయిపోతుంది. వదినా అసలు నువ్వేనా మాట్లాడుతుంది అంటే, అవును మహా నేనే మాట్లాడుతున్నాను, ఇన్ని రోజులకి నా కళ్ళు తెరుచుకున్నాయి, సో కాబట్టి నీకు ఆ మాట చెప్దామనే వచ్చాను, ఈ మాట ఫోన్లో కూడా చెప్పచ్చు, కానీ నేరుగా చెప్పాలని ప్రయత్నిద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను, ఈ లోపు నువ్వు ఇలాగా చక్రితో గొడవ పడుతున్నావు అనేసని అంటుంది. అనేసరికి మహాలక్ష్మి, వదినా నువ్వు అసలు సరిగానే ఉన్నావా, చక్రిని నేను భర్తగా అంగీకరించడం ఏంటి, నీకు అసలు ఏం జరిగిందో తెలుసు కదా, మా ఇద్దరికి ఇష్టపూర్వకంగా పెళ్ళి జరగలేదు, అందుకే విడిపోవాలనుకుంటున్నాం, దానికి నువ్వు కూడా సపోర్ట్ చేసావు కదా అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. అనేసరికి, చేశాను కరెక్టే, ఇష్టపూర్వకంగా జరగలేదు అని నువ్వు ఒక్కరిదానివి చెప్పేస్తే ఎలా అయిపోతుంది, అదే మాట చక్రిని కూడా అనిపించు, నాకు తెలిసినంత మట్టుకు చక్రికి నీ పైన చాలా ప్రేమ ఉంది, తను నిన్ను అర్థం చేసుకుంటాడు కూడా, సో ఇలాంటి ఇంతకంటే మంచి భర్త రావటం కష్టం. అండ్ నీకు ఇంకొక విషయం చెప్పనా, రీసెంట్గా నా ఫ్రెండ్ది ఒక విషయం జరిగింది, యాక్చువల్లీ అదే నన్ను ఇలా మారేలా చేసింది అని చెప్పేసి ఇంకా హారిక స్టార్ట్ చేస్తుంది. ఏం జరిగింది అని చెప్పేసి మహా అడిగేసరికి ఇంకా హారిక అయితే అంటుంది, నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండేది, అది కాలేజ్లో ఒకరిని లవ్ చేసింది, సో వాళ్ళ పెళ్ళికి ఇంట్లో అయితే ఒప్పుకోలేదు, ఇంక మొత్తానికి
వాళ్ళిద్దరూ ఇంట్లోంచి లేచిపోదాం అన్నంత వరకు కూడా వెళ్ళిపోయారు. కానీ అబ్బాయికి ఆస్తి అంతస్తు ఏమీ లేదు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో నాన్న అయితే ఒప్పుకోలేదు. మీ నాన్నలాగా అనేసి అంటుంది. మధ్యలో నాన్న టాపిక్ ఎందుకులే వదినా, ఏం జరిగిందో చెప్పు, అసలు నువ్వు ఇంతలా చేంజ్ అవ్వడానికి ఏంటి ఆ సంఘటన నాకు తెలియాలనుకుంటున్నాను అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. సో ఆ అమ్మాయి అయితే తనతో వెళ్ళిపోవటానికి కూడా సిద్ధపడింది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన వాళ్ళ నాన్నగారు ఒప్పుకోకుండా బలవంతంగా తనకి వేరే అతన్నిచ్చి పెళ్లి చేశారు. చేసేసరికి ఇంకా వాడైతే వద్దంటే వద్దు అని చెప్పేసి, తను మాత్రం చాలా మంచి వ్యక్తే, తన కోసం తినకు తెలీదు, కానీ మంచి వ్యక్తి అయినా కూడా తనని యాక్సెప్ట్ చేయలేకపోయింది. మొత్తానికి డివోర్స్ వరకు కోర్టుకెళ్ళి డివోర్స్ అయితే తీసుకొని మళ్ళీ తీరా వచ్చి ప్రేమించిన అబ్బాయిని రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంది. ఇదంతా నేను నీకు ఎందుకు చెప్తున్నాను అంటే, తినని నమ్మింది, కలిసి తిరిగారు, ఒకరి గురించి ఒకరికి చాలా బాగా తెలుసు. అయినా కూడా వాడు చివరికి ఏం చేశాడు, నువ్వు రెండో భార్యవి, నీకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అని చెప్పేసి వాడు అవసరం తీరాక తినని సాధించడం మొదలుపెట్టాడు. అంతలా ప్రేమించిన వాడు అలా మాట్లాడితే ఒక అమ్మాయికి ఎంత నరకంలా ఉంటుంది. అదే చక్కగా ముందు చేసుకున్న పెళ్ళి వాడితోనే కష్టమో నష్టమో భరించుంటే అట్లీస్ట్ సొసైటీలో తనకు గౌరవం ఉండేది. సో నాకు అది విన్న తర్వాత నాకు నువ్వే గుర్తొచ్చావు మహా. అయినా అంతలా ప్రేమించిన వాడే నా స్నేహితురాల్ని మోసం చేశాడు. తనని లేనిపోని సూటిపోటి మాటలతో వేధించాడు. తను సూసైడ్ కూడా చేసుకుంది. యాక్చువల్లీ తనని కలిసి వచ్చి నేను నీ దగ్గరికి వచ్చాను. తను ఇంకా చెప్తుంది, ఎవరి గురించి ఏమీ తెలియకపోయినా నాకైతే ఒకటి అర్థమైంది, మన మీద ప్రేమ ఉన్న మనిషితో జీవితం పంచుకోవటం సరైనది హారిక. నా జీవితంలో నేను తీసుకున్న రాంగ్ నిర్ణయం వల్ల ఇప్పుడు సొసైటీలోనూ నాకు మంచి పేరు లేదు, నా ఇంట్లో అమ్మా నాన్న దగ్గర కూడా నాకు ఒక స్థానం లేదు. పోనీ ఇప్పుడు చేసుకున్న భర్త దగ్గరికి వెళ్దామంటే వాడికి డివోర్స్ ఇచ్చేసాను. ఆయన నన్ను చాలా బాగా చూసుకునేవాడు, కానీ వీడి మాయలో పడి వీడు నన్ను అర్థం చేసుకుంటాడు అని నమ్మి వీడి చేయి పట్టుకోవడానికి వచ్చినందుకు వీడు అవసరం తీరాక నన్ను సాధిస్తున్నాడు. ఇంతకంటే నరకమైన లైఫ్ ఇంకోటి ఉంటుందా? ఎంత నమ్మి వచ్చాను, అయినా ఈ రోజుల్లో అర్థం చేసుకునే భర్త దొరకడం చాలా కష్టం. అందరూ మంచి వాళ్ళు ఉండరు. ఇంకా నాకైతే జీవితం మీద విరక్తి పుట్టేసింది. అందుకే నేను ఇంకా సూసైడ్ చేసేసుకుందామని సిద్ధమైపోయాను. అనవసరంగా నేను విడాకులు తీసుకున్నాను. విడాకులు తీసుకోకుండా ఉన్నా కష్టమో నష్టమో నేను చేసుకున్న వాడితోనే ఉండేదాన్ని. అట్లీస్ట్ నాకున్న మర్యాద నాకు సొసైటీలో ఉండేది అని చెప్పేసి నా ఫ్రెండ్ అనింది. తన మాటలు విన్నా ఒక్కొక్క మాటకి నాకు గుండె కదిలిపోయింది. అసలు మహాలక్ష్మికి నేనే చెప్పాను విడాకులు తీసుకోమని. ఇప్పుడు మహా కూడా విడాకులు తీసేసుకుంటే నువ్వు ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకున్న ఫ్యూచర్లో రెండో భార్యవే అవుతావు. ఇంకా విడాకులు తీసుకున్న దానిగా సొసైటీలో మిగిలిపోతావు. సొసైటీలో నీకంటూ ఒక గౌరవం ఉండదు. లేనిపోని పెద్ద ప్రాబ్లమ్స్ మీద తెచ్చుకొని పెట్టుకోవాలి. ఇంట్లో వాళ్ళందరినీ కాదని చెప్పి ఇప్పుడు నువ్వు చక్రిని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు చక్రిని కాదని చెప్పి నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చేస్తే ఒకసారి నిన్ను ఎలా చూస్తారో ఒకసారి ఆలోచించావా మహాలా? కాబట్టి నా మరదలు అలాంటి పరిస్థితిలో ఉండటం నాకు ఇష్టం లేదు. అయినా తాలికున్న విలువ నీకు తెలియంది కాదు. ఆడవాళ్ళం అది ఒక్కసారే మోయగలం, అది ఒకసారి మోస్తేనే అందంగా ఉంటుంది. సో మనకి నచ్చలేదని ఒకసారి చేసుకొని, నచ్చిందని ఇంకొకసారి చేసుకొని వచ్చేవాడు ఎలాంటోడో తెలుసుకోకుండా జీవితాన్ని మనం ఇలానే పనంగా పెట్టేస్తున్నాం. ఎవరో వరకు ఎందుకు, నన్నే చూడు. మీ అన్నయ్యతో నేను సంతోషంగా ఉన్నానో లేదో నువ్వే చెప్పు. ఏదో పెళ్ళి పేరు కంటే చేసుకున్నాం. నన్ను ఏ రోజు అర్థం చేసుకోడు. తను చెప్పిందే నేను వినాలి. ఏదో ఇంట్లో ఉన్నానంటే ఉన్నాను. ఎన్నిసార్లు నాకు నేను చెప్పుకొని ఏడ్చానో నాకు తెలుసు. నేను చెప్పిన మాట కూడా వినడు. కానీ నేను చక్రి గురించి తెలుసుకున్నది ఏంటి అంటే, చక్రి నీకు చాలా వాల్యూ ఇస్తాడు. ఆయన నేను చెప్పడం ఎందుకు, నువ్వే చెప్పావుగా ఒకసారి. చక్రి తాగుతాడా? లేదు వదిన. చక్రి నిన్నేమైనా హెరాస్ చేస్తున్నాడా? అయ్యో అస్సలు లేదు. చక్రి నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నాడా? అలాంటి వాడు కాదు దినా. మరి ఇంకేంటి అంటే, నువ్వే చెప్పావు కదా చక్రికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. ఒకటే ఒక కారణం ఏంటి అంటే, మా ఇద్దరి పెళ్ళి ఇష్టపూర్వకంగా జరగలేదు. నువ్వు చెప్పినట్టుగా నేను చక్రి నుంచి విడిపోవాలనుకుంటున్నాను అని చెప్పావు. కానీ ఆ రోజు పరిస్థితులు బట్టి నేను నీకు ఆ మాట చెప్పాను. కానీ ఇప్పటికీ నేను రిగ్రెట్ ఫీల్ అయ్యేది నీకెందుకు ఆ మాట చెప్పాను అని చెప్పేసి. కాబట్టి ఇప్పటికైనా ఒకసారి ఆలోచించమ్మా. చక్రి లాంటి భర్త నీకు దొరకడం నీ అదృష్టం. నువ్వు ఇంతలాగా తిడుతున్నాను, ఇంతలాగా తనని తిరిగి ఇబ్బంది పెడుతున్నా కూడా తను ఎదురు మాట నీకు చెప్పడు. నువ్వు నీ మనసు నొచ్చుకోకూడదని తన మనసు నొచ్చుకుంటుంది. ఇప్పుడు నేను వింటుంటేనే నువ్వు మాట్లాడేది నాకు అర్థమైంది. కుటుంబంలో ఏ ఒక్కరు కూడా నీ తప్పు ఉందని ఒక్కరు మాట్లాడట్లేదు. నువ్వు ఏమన్నా వాళ్ళు భరిస్తున్నారు. ఇలాంటి 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 కుటుంబాన్ని వదిలేసి నువ్వు దూరం అవ్వాలనుకుంటుంది. నీ జీవితం బాగుండడమే కదా కావాలి. కాబట్టి
అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నాను. నా ఫ్రెండ్ జీవితంలాగా నీ జీవితం కాకూడదు. ప్రేమించిన వాడే తనని మోసం చేసి అర్థం చేసుకోకుండా ఈరోజు తను సూసైడ్ చేసుకునే స్థితి వరకు తనని తీసుకెళ్ళిపోయాడు. కానీ నువ్వు ఏ నమ్మకంతో ఇన్ని రోజులు ఆ రోజు ఆ ఇంటి గడప దాటి ఇంటికి వచ్చావు? ఏ రోజైనా నువ్వు వీళ్ళ నుంచి ఇబ్బంది పడ్డావా? నిన్ను ఒక్కరోజైనా చిన్న చూపు చూసారా? నిన్ను తక్కువ చేసి మాట్లాడారా? లేదు కదా. నీ ఇష్టాన్ని వాళ్ళ ఇష్టం అనుకున్నారు. వాళ్ళకి కష్టమైనా నువ్వు నష్టపోకూడదు, కష్టపడకూడదు అని వాళ్ళు నిన్ను భరిస్తున్నారు. నువ్వేంటి అనేది మాకు తెలుసు అని చెప్పేసి హారిక అంటుంది. అనేసరికి ఇంకా హారిక అంతలా సపోర్ట్ చేసేసరికి చక్రి అయితే చాలా ఎమోషనల్ అవుతాడు. ఇంకా నారాయణ, కేశవ, మాధవ కూడా సంతోషిస్తారు. అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో పర్సన్ చక్రి గురించి అంత మంచిగా మాట్లాడినందుకు. ఇంకా మహాలక్ష్మి అయితే అంటుంది, సరే వదిన, ఎక్కడో ఏదో జరిగిందని చెప్పేసి నా విషయంలో అలా జరుగుతుందని ఎందుకు అనుకున్నావు? అయినా నేను నా విషయంలో రెండో పెళ్లి కోసం ఆలోచిస్తున్నానని మీ ఎవరితో నేను చెప్పలేదే. నాకు అసలు పెళ్లి మీదనే ఇంట్రెస్ట్ లేదు. నాకు లైఫ్లో అంటూ ఏదో ఒకటి సాధించాలని ఉంది అని చెప్పేసి అంటుంది. సరే నువ్వు సాధించు, దానికి చక్రి అడ్డని చెప్పి నువ్వు ఎలా అనుకుంటావు? చక్రి నీకు మంచి బ్యాక్ సపోర్ట్గా ఉండే పర్సనే కానీ నిన్ను తొక్కేసేవాడు కాదు. అసలు చక్రి కళ్ళలోకి చూసి ఒకసారి నువ్వు తను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు మహా అని చెప్పేసి అంటుంది. ఏమైంది వదిన, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు నాకేం అర్థం కావట్లేదు అనేసరికి, అవును నా కళ్ళు తెరుచుకున్నాయి. మీ అన్నయ్య నా విషయంలో చూపిస్తున్న ఆ ఇబ్బంది నువ్వు పడకూడదని నేను ఈరోజు నీకు చెప్దామని ఇక్కడికి వచ్చాను. కాబట్టి ఆ ఆధార్ కార్డు కరెక్ట్గానే ప్రింట్ అయింది. నువ్వు వైఫ్ ఆఫ్ చక్రీనే, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. కాబట్టి నువ్వైతే ఆ విడాకుల్ని క్యాన్సిల్ చేసుకోమని నేను నీకు సజెస్ట్ చేస్తాను. కానీ నీ లైఫ్ నీ ఇష్టం, మేము ఫోర్స్ అయితే చేయలేం. కానీ ఒక్కసారి నువ్వు విడాకులు తీసుకొని బయటకు వచ్చాక నీ జీవితం కుక్క చింపి నీ ఇస్తరాకైతే అయిపోతుంది. కాబట్టి అప్పుడు నువ్వు ఇంటికి వచ్చినా నిన్ను ఎవరు ఖాతరు చేయరు. బయట నువ్వు సొసైటీలో ఎంత గౌరవంగా బతుకుదాం అనుకున్నా నువ్వు రేపొద్దున్న ఎవడింటికి వెళ్ళినా వాడింట్లో నువ్వు రెండో పెళ్ళానిగా, రెండో కోడలుగానే ఉంటావు. రోజులు ఎలా ఉన్నాయి? ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడితేనే నింద వేసేసే రోజులు. అలాంటి నువ్వు ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నావు. మాకైతే నమ్మకం ఉంది చక్రి ఏంటి అనేది, కానీ సొసైటీ నమ్మదు. అంటే సొసైటీని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు వదిన. అంటే నమ్మించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే మనం బతుకుతున్నాము అంటే సొసైటీలోనే, అడవిలో లేము. చిన్నపిల్లలా మాట్లాడకు అనేసరికి ఇంక వెంటనే చక్రి, అలా చెప్పండి అక్క, ఎంత చెప్పినా వినిపించుకోదు. ప్రపోజ్ చేశాను, తనను అర్థం చేసుకున్నాను. ఇంతకు మించి నాకు ఏం చేయాలో తెలీదు. నేనేం నటించట్లేదు. మహాలక్ష్మి గారు విడాకులు ఇమ్మన్నా ఇవ్వడానికి సిద్ధమయ్యాను. ఎందుకంటే తను మనసు బాధపడకూడదని. కానీ ఇప్పటికైనా తన మనసు మారుతుందేమో అని చూస్తున్నాను. తనేదో నేను మోసం చేశాను అనుకుంటుందే తప్పితే తనను నా జీవితంలోంచి వెళ్లకుండా ఆపటానికి నేను చేసిన ప్రయత్నం తన మీద ఉన్న ప్రేమ అని చెప్పి తను అర్థం చేసుకోలేకపోతుంది. ఒక్కొక్క రోజు నాకు గుర్తొస్తుంటే తను దూరం అయిపోతుందేమో అని నరకం చూస్తున్నాను అని చక్రి కూడా ఎమోషనల్ అవుతాడు. అయ్యేసరికి ఇంక హారిక అంటుంది, ఇంతలా ప్రేమించేవాడు నీకు దొరుకుతాడా మహా? అసలు ఎందుకే ఇంత పిచ్చిదానిలో ఆలోచిస్తున్నావు? చెప్తుంటే నీ బుర్రకు అసలు ఎక్కట్లేదా అనేసరికి మహా అయితే సైలెంట్ అయిపోతుంది. నా ఫ్రెండ్ విషయమో నా విషయమో అని కాదు, నీ జీవితాన్ని నీ జీవితంలానే చూడు. చక్రికైనా ఏం తక్కువ? ఏ కారణం ఉందని నువ్వు చక్రి నుంచి దూరం అయిపోతావు? ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు అన్న మాట మాత్రం చెప్పకో. అరేంజ్డ్ మ్యారేజెస్ అయితే అప్పటికప్పుడు చూపిస్తారు, నచ్చాడా అబ్బాయి, నచ్చాడు చేసుకోవాలి, ఒకరి కోసం ఒకరికి తెలీదు. అలాంటిది నువ్వు ఏ నమ్మకంతో ఇంట్లో నువ్వు పెళ్ళి తప్పించుకోవాలని చక్రి దగ్గరికి వెళ్ళి నీ అంతట నువ్వే కదా పెళ్ళి చేసుకో అని చెప్పేసి అడిగావు. సో అక్కడే నీ మనసు చక్రిని నమ్మింది. ఇప్పటికీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటే నీకంటే పిచ్చిది మరొకరు ఉండరు అని చెప్పేసి అంటుంది. అనేసి ఈ మాట కూడా చెప్తుంది, ఇగో ఇప్పుడు నా ఫ్రెండు చేసుకున్న భర్తే కావాలి, తన దగ్గరే నాకు గౌరవం ఉంది, తన ప్రేమను అర్థం చేసుకోకుండా అడ్వాంటేజ్ తీసుకొని నేను ఇలా డివోర్స్ ఇచ్చేసాను. తనకి ఇప్పుడు నేను కాల్స్ చేస్తున్నా కూడా ఆయన ఎత్తట్లేదు. ఎందుకంటే ఒక్కసారి మనసు గాయమైతే వాళ్ళని దక్కించుకోవడం చాలా కష్టం. ఇంకా ఆయన లేక ఇప్పుడు వీడిని నమ్మేసి ఇంట్లోంచి బయటకు వచ్చేసాను, ఇన్ని మాటలు పడుతున్నాను, నేను ఎవరి కోసం బతకాలి, నాకొద్దు అని చెప్పేసి తనకు మంచి జీవితాన్ని వదిలేసుకొని సూసైడ్ చేసేసుకోవాలనుకుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించు, నువ్వు ఇప్పుడు చక్రీని కాదని చెప్పి విడాకులు ఇచ్చి ఇంటి దాటి బయటకు వస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో. మేమంతా ఉంటాం, కానీ ఒక్కసారి నీకు చక్రీ కావాలనిపించాక నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళలేవు. అలాంటి జీవితం నీకొద్దు మహా. పేరుకు నీకు వదిన అయినా నువ్వు నా కన్న బిడ్డ లెక్క. కాబట్టి నీ జీవితం అలా అవ్వటం నాకు ఇష్టం లేదు. ఎందుకు చెప్తున్నానో విను. మనం పుట్టి పెరగడం ఒక ఇదైతే భర్తతో జీవితం పంచుకోవడం అనేది మరొక ఇది. నువ్వు ఈ కుటుంబంలో సంతోషంగా లేవా అంటే అది మేమెవరం చెప్పాల్సిన అవసరం లేదు, అది నీ మనసుకే తెలుసు.
చక్రి నీకోసం ఎంత పరితపిస్తున్నాడో. చక్రి మాత్రమే కాదు, ఇంత మంచి కుటుంబానికి కోడలుగా రావాలంటే రాసిపెట్టుండాలి. ఆస్తిది అంతస్తుది ఏముంది, అది ఈరోజు ఉంటే రేపు పోతే, కానీ మనుషులు శాశ్వతం. కాబట్టి అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నాను అనేసని హారిక అనేసరికి ఇంకా మహాలక్ష్మి అయితే ఆలోచనలో పడుతుంది. హారిక చెప్పిన మాటలు కూడా కరెక్టే కదా, అయినా ఎప్పుడు డబ్బు, స్టేటస్, ఆస్తి, అంతస్తు అనే వదిన ఇంతలా చేంజ్ అయింది. అసలు ఈవిడ చెప్తున్న మాటలు నేను ఎందుకు వినకూడదు? అయినా తను చెప్పిన దాంట్లో తప్పేముంది? చక్రి గారు ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టలేదు. నేను ఎన్ని మాటలన్నా భరిస్తారు. కాదనుకుంటే ఆయన నన్ను వదిలేసి నన్ను బయటకు తోసేయచ్చు, లేదా ఏ పీజీలోనే ఇక్కడ ఉంచొచ్చు. కానీ ఏ రోజు నాకు ఇబ్బందికరంగా లేకుండా నన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఇలాంటి మనిషిని నేను ఇలా అనుకోవటం చాలా తప్పు అని చెప్పేసి తన మనస్సాక్షి తనకు గద్దించినట్టుగా మహాలక్ష్మి కనిపిస్తుంది. అనేసరికి ఇంకా అయినా కూడా మొండిగా వాళ్ళ వదినతో అంటుంది, అది కాదు వదిన, చెప్పు. ఇప్పటికీ కూడా ఈ చక్రి గారు నిన్నేదో మాయ చేశాడు కదా. ఆ రోజేమో ధర్మేంద్రతో ఫోన్ చేసి వార్నింగ్ ఇప్పించాడు. ఇప్పుడు నీతోనేమో నేను కన్విన్స్ అయ్యేలాగా మాట్లాడిపిస్తున్నాడు. అంటే ఇదిగో నీతో ఇదే ప్రాబ్లము. నువ్వు ఎన్ని నిందలేసినా పడటానికి తన ఆట బొమ్మ కాదు. కాబట్టి ఒక మాట అనేటప్పుడు ఆలోచించు. ఆయన ఎవరో చెబితేనో ఎవరో చేస్తేనో నిలబడేది బంధం కాదు. మీ ఇద్దరి బంధం ఆ దేవుడే ముడిపెట్టాడు. అది అనుకొని జరిగినా అనుకోకుండా జరిగినా, మీకు ఇష్టం ఉండి జరిగినా ఇష్టం లేకుండా జరిగినా మీ పెళ్ళే. కాబట్టి అది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ సొసైటీ దృష్టిలో నువ్వు చక్రి భార్యవే. కాబట్టి ఆ ఆధార్ కార్డు విషయంలో నువ్వంతా హైరానా చేయాల్సిన పని లేదు అని చెప్పేసి వాళ్ళ వదిన అయితే గట్టిగా ఇంకా మహాలక్ష్మితో అంటుంది. ఇంకా మహాలక్ష్మి అయితే ఇంకా ఏం చేయాలి వదిన? అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? అసలు నేను ఎటువైపు వెళ్ళలేకపోతున్నాను. నాకు ఏమీ తోచట్లేదు. ఒకవైపు ఈ కుటుంబం అంటే నాకు గౌరవమే. ఈ కుటుంబం నిజంగా ఈ కుటుంబంలోకి రావటం అదృష్టమే. కానీ ఇదే అదునుగా తీసుకొని నేను చక్రికి ఎలా దగ్గర అవ్వగలను? అసలు ఆయనకి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని నువ్వెలా చెప్తావంటే, అసలు నీవేమైనా పిచ్చా? చక్రి అంత క్లియర్గా చెప్తున్నాడు, నువ్వంటే ఇష్టం, నువ్వంటే ప్రాణం, నువ్వు లేకపోతే బతకలేను అని. ఇలాంటి మాటలు బయట తిరుగుతున్న కాలేజీ కురగాలు కూడా చెప్తారు. అలాగే నా ఫ్రెండ్కి దాని లవర్ కూడా చెప్పాడు. కానీ చివరికి అలా చేశాడో చూడు. కానీ ఇన్ని రోజులు నువ్వు నమ్మకంగా ఒక ఇంట్లో ఉంటున్నావు అంటే చక్రి ఏ రోజైనా నీ విషయంలో అడ్వాంటేజ్ తీసుకున్నాడా? ఒక్కసారి ఆలోచించి చూసావా? కాబట్టి ఇంతకన్నా మంచి కుటుంబం నీకు ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి హారిక అయితే మొత్తానికి మహాలక్ష్మి ఆలోచన పడి అర్థం చేసుకునేలాగా చాలా మంచిగా మాట్లాడుతుంది. ఇంకా ఈలోపు హారికకైతే వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తుంది. ఇంకా వీళ్ళంతా అక్కడే ఉంటారు. ఉండేసరికి చెప్పు నేహ అని చెప్పేసి హారిక అంటుంది. ఎక్కడున్నావు హారిక? సారీ, నువ్వు వచ్చేటప్పుడు ఏదేదో మాట్లాడాను. అయినా నువ్వు ముందే చెప్పావు నాకు తను కరెక్ట్ కాదు అని చెప్పి. నీ మాట నేను వినలేదు. అయినా నువ్వు మనుషుల్ని ఇట్టే కనిపెట్టేస్తావు. అసలు నేను ఇంతవరకు తెచ్చుకున్నది మీ ఎవరికి చెప్పకుండా నేను తీసుకున్న సొంత నిర్ణయాల వల్లనే. కానీ నిజానికి చెప్తున్నా, ఆ రోజు నువ్వు కూడా చెప్పావు కదా, మీ మరదలు ఇలానే విడాకులు ఇవ్వటానికి సిద్ధమవుతుంది, ఆ అబ్బాయి గురించి అయితే ఏమీ తెలియదు అని. అబ్బాయి మాత్రం నిజంగా మంచోడైతే మాత్రం ఖచ్చితంగా తనని కన్విన్స్ చేయు. నా లైఫ్ లాగా తన లైఫ్ కాకూడదు. ఒక అమ్మాయిగా చెప్తున్నాను. పెళ్ళయ్యాక అర్థం చేసుకునే భర్త ఉంటే చుట్టూ ఏమీ లేకపోయినా స్వర్గంలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మన కష్టాన్ని, బాధని అన్నిటినీ మనం చెప్పకముందే అర్థం చేసుకుంటారు. అంతకు మించి ఓపికగా భరించే భర్త ఉంటే ఇంకంతకంటే అదృష్టం మరొకటి లేదు. ఒకవేళ నీ మరదలి ఇప్పుడు చేసుకున్న అబ్బాయి అలాంటి వాడే అయితే ఖచ్చితంగా తనకైతే మాత్రం అబ్బాయిని వదులుకోవద్దని చెప్పు. లేదు, నేను ప్రేమించిన అబ్బాయి లాంటి వాడే అయితే ఖచ్చితంగా తన లైఫ్ని తనని చూసుకోమను అని చెప్పేసి అంటుంది. లేదు నేహ, అదే పనిలో ఉన్నాను. నువ్వు అనుకున్నట్టుగా అబ్బాయి రెండో టైప్ కాదు. ఫస్ట్ చెప్పిన క్వాలిటీస్ అన్నీ మంచిగా ఉన్న అబ్బాయి, కష్టం నష్టం సుఖం అన్నీ తెలిసిన అబ్బాయి, అంతకు మించి మహాలక్ష్మిపై పిచ్చిగా ప్రేమ ఉన్న అబ్బాయి. కాబట్టి మహాలక్ష్మి తనతో సంతోషంగా ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను. నేనిగో తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. మొత్తానికి నీ అడ్వైస్కి అయితే చాలా థ్యాంక్స్. అలా అని చెప్పి నువ్వు పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు, నీకు మేమున్నాం. నేను మెల్లగా మీ హస్బెండ్తో మాట్లాడతాను అంటే, లేదు నేను చాలాసార్లు కాల్ చేశాను, మా అమ్మ వాళ్ళకి కూడా జరిగిందంతా చెప్పాను. నువ్వు కావాలని తీసుకున్న నీ తప్పుడు నిర్ణయం నువ్వే అనుభవించు, మేమెందుకు అడుగుతాం, మా పరువు మేము తీసుకోలేము అని చెప్పేసి ఇంకా వాళ్ళు సైడ్ అయిపోయారు. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఆయనకు కూడా నా మీద కోపం ఉంది. ఎందుకంటే ఇల్లు దాటి బయటకు వచ్చేసి ప్రేమించిన వాడిని నమ్మి మోసపోయాను కదా. ఇంకా ఏ మొహం పెట్టుకొని నేను ఆయన చూడగలను అని చెప్పేసి అంటుంది. అప్పుడు వెంటనే సరే నేహ, బాధపడకు, అన్నీ అవే సర్దుకుంటాయి, ముందు నువ్వైతే నీ హెల్త్ చూసుకో
అని చెప్పేసి హారిక ఫోన్ పెట్టేస్తుంది. ఇంక ఈ మాటలన్నీ విన్న చక్రి వీళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ మహాలక్ష్మికి అయితే కళ్ళు తెరుచుకుంటాయి. ఒక అమ్మాయి పెళ్ళయ్యాక అర్థం చేసుకునే భర్త లేకపోతే జీవితం ఇలా ఉంటుందా, ఇంత పెయిన్ ఉంటుందా అని చెప్పేసి మహాలక్ష్మి అయితే రియలైజ్ అవుతుంది. అయ్యేసరికి ఇంక వెంటనే హారిక అయితే అంటుంది, చూసావా కనీసం ప్రేమించిన వాడు చూసుకోకపోయినా విడాకులు ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్దామన్నా ఎవరికైనా ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది. అది వన్స్ దెబ్బతిని మనం వాటి మీద దెబ్బ తీసి మళ్ళీ మనం తిరిగి వెళ్ళినా ఆత్మాభిమానం చంపుకొని మనల్ని దగ్గర చేసుకోరు. ఆ విషయంలో చక్రిని మెచ్చుకోవచ్చు. నువ్వు ఎంతలా ఎన్ని మాటలు అంటున్నా తన ఆత్మాభిమానాన్ని చంపుకొని మరీ నిన్ను హర్ట్ చేయకుండా ఉండటానికి తను కామైపోయాడు. ఇంతకు మించిన భర్త నీకు ఎక్కడ దొరుకుతాడు మహా. కాబట్టి నీ విడాకుల ఆలోచన దయచేసి వెనక్కి తీసుకో. ఇంకా చెప్పడం అయితే నా వంతు, తర్వాత నీ ఇష్టం. తర్వాత నువ్వు బాధపడినా ఎవరం ఏం చేయలేము. ఎందుకంటే మంచి లైఫ్ నీకు చక్రితో ఉంటే నిన్ను మంచిగా ప్రేమించి అర్థం చేసుకుంటాడు. ఇది చాలు జీవితానికి, మిగతా అన్నీ ఆటోమేటిక్గా అవే వస్తాయి. ఎన్నున్నా అర్థం చేసుకునేవాడు లేకపోతే మన జీవితం వ్యర్థం అనేలాగా ఇంకా హారిక అయితే మహాలక్ష్మికి అర్థమయ్యేలాగా చెప్తుంది. ఇంక ఈ మాటలన్నీ విన్న మహాలక్ష్మి అయితే వెంటనే చక్రి చేయి పట్టుకొని, ఐఎమ్ సారీ చక్రి, నేను ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదు మీతో. వదిన వచ్చి చెప్పిందని కాదు, కానీ నిజంగానే ఒక ఆడపిల్లలా అర్థం చేసుకుంటే మీరు చాలా మంచివాళ్ళు. ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టలేదు. నన్ను ప్రతిసారి అర్థం చేసుకోవడానికే ప్రయత్నించారు. నేను ఎన్ని మాటలు అన్నా కూడా మీరు భరించారు. ఇదంతా నా మీద ఉన్న ప్రేమతో అని అర్థం చేసుకోలేని మూర్ఖురాలను అయిపోయాను. ఇప్పుడు చెప్తున్నాను, నేను వైఫ్ ఆఫ్ చక్రీనే. నన్ను క్షమించండి, మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాను అని చిన్నపిల్లలాగా ఏడుస్తుంది మహాలక్ష్మి. ఇంకా వెంటనే మాధవ, నారాయణ, కేశవ, కన్నా వీళ్ళంతా చాలా హ్యాపీ అవుతారు. ఊరుకో అమ్మ, నువ్వు మా ఇంటి అమ్మాయివి. నువ్వు కాకపోతే మమ్మల్ని ఎవరేమంటారు? అలాంటి ఏం మనసులో పెట్టుకోకు. నువ్వు చక్రిని అర్థం చేసుకున్నావు, అదే చాలు అని చెప్పేసి వెంటనే నారాయణ, మాధవ అంటారు. ఇంకా ఈలోపు చక్రి సంతోషానికి అయితే అవధులుండవు. వెంటనే అంటాడు మాట, చాలా థ్యాంక్స్ మహాలక్ష్మి, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు, నా ప్రేమను తెలుసుకున్నావు అనేసరికి ఇంక హారిక అయితే సంతోషిస్తుంది. ఇంకా వెంటనే చక్రి మహాలక్ష్మి వెళ్ళి హారిక ఆశీస్సులు తీసుకొని, చాలా థ్యాంక్స్ వదిన, అసలు ఏదో అనుకుంటే ఈరోజు వచ్చి నా కళ్ళు తెరిపించావు. జీవితంలో నేను చక్రి గారు చేయి వదలను. చక్రి నేను మంచి లైఫ్ లీడ్ చేస్తాం, నువ్వే చూస్తావు. వేరే వాళ్ళకి నా మీద తప్పుగా మాట్లాడే అవకాశం అయితే ఖచ్చితంగా ఇవ్వను అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి అయితే హారికకి చక్రి మీద తనకున్న ప్రేమను కూడా బయటపెట్టి చక్రితో ఒకటవుతుంది. ఇలాగా హారిక మాంగళ్యానికి ఉన్న విలువ, ఒక అమ్మాయి విడాకులు తీసుకోవడానికి ప్రయత్నిస్తే అసలు ఏం జరుగుతుంది, అసలు తన లైఫ్ అలా కాకూడదు అన్న ఆలోచనతో మహాలక్ష్మికి అయితే మొత్తం విషయాలు వివరించి తన మనసు మారుస్తుంది. అలా మహాలక్ష్మి ఆలోచనలో పడి చక్రి ప్రేమను అర్థం చేసుకొని కుటుంబానికి చక్రిని ఇద్దరికి దగ్గరై మొత్తానికి తన కొత్త లైఫ్ తన వైఫ్గా అయితే స్టార్ట్ చేస్తుంది. ఇది జరిగిన విషయం. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ టైప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. కాబట్టి మీరు ఈజీగా చూడగలరు. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో చేయండి. ముగ్గు ఎలా ఉందో కమెంట్ కూడా చేసేయండి గాయ్స్. థ్యాంక్ యూ సో మచ్.